దీంతో పాటు ఈ 42% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే గతంలో 2018లో ఏ చట్టం అయితే ఉన్నదో ఆ చట్టాన్ని సవరించే అంశం కూడా ఈ రోజు కేబినెట్ లో ఈ 42%ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న 2 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని యూనివర్సిటీలుగా కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఒకటి అమితి, ఇది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక 15 యూనివర్సిటీలను తీసుకుంటే అందుట్లో ఇది 11వ స్థానంలోనో 12వ స్థానంలోనే ఉంది. ఈ యూనివర్సిటీకి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీగా దీంతో పాటు సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా యూనివర్సిటీగా ఈ రెండింటిని గుర్తించడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంట్లో ఏదైతే అమితి యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమైన సిఎస్ గారు వీరందరి చొరవతో తెలంగాణ రాష్ట్రానికి 50% సీట్లు కేటాయించాలనే అంశాన్ని కూడా ఆ మేనేజ్మెంట్ తో ఒప్పించి ఈనాడు ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీగా తెలంగాణలో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ని ప్రకటించినందుకు తెలంగాణలో ఉన్న విద్యార్థుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదే రకంగా ఏదైతే ఈ రిహాబిలిటేషన్ యూనివర్సిటీకి సంబంధించిన సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ యూనివర్సిటీకి సంబంధించింది, దీంట్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏదో అన్ని యూనివర్సిటీలాగా కాకుండా ఒక స్కిల్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తికి ఏదైతే ఒక నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యాన్ని డెవలప్ చేసే దాంట్లో అన్ని సెక్టార్లో ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో రొటీన్ యూనివర్సిటీ లాగా కాకుండా ఈ యూనివర్సిటీ తప్పకుండా దేశంలోనే ఒక రోల్ మోడల్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీగా మన తెలంగాణలో కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే రకంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం, గోశాలకు సంబంధించిన అంశం. ఈ గోశాల పాలసీ మనం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 306 గోశాలలు ఉన్నాయి. ఈ గోశాలలు అయితే ఉన్నాయి, కానీ దీన్ని నిర్వహించే దాంట్లో ఆ పశువులకు సంబంధించిన తెల్ల పశువులకు సంబంధించిన అంశంలో కుప్పలు తెప్పలుగా గోశాలలో ఉండే ఏరియా చాలా లిమిటెడ్ ఏరియా ఉంది. పశువుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించిన దాన్ని కూడా మా గౌరవ మంత్రివర్యులు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఆలోచనలకి ప్రభుత్వం అనుగుణంగా గౌరవ మంత్రివర్యులు కొత్తగా వచ్చిన దీని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి ఈ పాలసీకి సంబంధించిన అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ లో ఒక డిస్కషన్ చేయటం జరిగింది. దీన్ని ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ తో చేయాలి అనేది కేబినెట్ సహచర మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. దాని గురించి ఆ సబ్జెక్టు గౌరవ మంత్రి గారు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే రకంగా ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా
అసంపూర్తిగా కేవలం ఆనాటి ప్రభుత్వం వారి వ్యక్తిగత లబ్ధి కోసం, వారి స్వార్థం కోసం ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు అంతకు ముందు నుంచి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు వారికి బెనిఫిట్ అయిన వాటిని టేక్ ఓవర్ చేసి 2%, 3%, 4% వర్కులు పెండింగ్ ఉంచిన కారణంగా 98% ఎక్స్పెండిచర్ అయినా సింగిల్ ఎకరానికి, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి ఈనాడు ప్రధానమైన ప్రాజెక్టులను చెప్పుకుంటున్న ప్రాజెక్టులలో వ్యవసాయానికి ఆ నీటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదన్నది రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్థమైంది. దానికి సంబంధించిన దాంట్లో ఏవైతే అసంపూర్తిగా మిగిలి ఉన్న ప్రాజెక్టులలో బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే